ఎందుకయ్యా ఇంత ఫలితాన్ని ఇస్తుంది అంటే పూర్వము ఈ భూ ప్రపంచం ఇంకా మొదలు కాని సమయంలో కృతయుగం మొదలవుతా ఉంది. సృష్టి కార్యక్రమం జరగాల. ఆ టైంలో నారద మహర్షి శ్రీ మహావిష్ణువు దగ్గరికి పోయినాడు. అయ్యా, కృతయుగం ప్రారంభమవుతా ఉంది కాబట్టి అక్కడ మనకు కావాల్సినవన్నీ చేయాల్సిన అవసరం ఉంది, మీరేమైనా చేస్తారా అన్నాడు. అయ్యా నారదా, అది నీ వల్లే జరగాలా కాబట్టి నువ్వే చేయాలా అన్నాడు. సంతోషం స్వామి, అంతకంటే కావాల్సింది ఏమి, నీ వాళ్ళని తీసి చేస్తాను అన్నాడు. సరే పోయి ఆ మానస సరోవరంలో స్నానం చేసి రాబో అన్నాడు. మానస సరోవరంలో పోయి స్నానం చేస్తానే ఆడ రూపంలోకి మారిపోయాడు నాడు. ఆడ రూపంలోకి మారిపోతే నేను మహర్షి, నేను నారదుడు, నేను ఆచరణ బ్రహ్మచారిని అనే జ్ఞాపకం కూడా ఆయనకు లేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చిత్రాంగదుడు అనేటువంటి ఒక గంధర్వుని వారిద్దరికి కలిపి పెళ్లి చేశారు. అది సృష్టి మొదలు. అంటే ఒక నారద మహర్షి గంధర్వుని వల్ల మొదలైనది ఈ యొక్క మానవ జీవితం. అక్కడికి పెళ్ళయింది, గాంధర్వ వివాహం అయిపోయింది. 60 మంది సంతానం నారాయణకి ఆయనకి. అప్పుడు 60 పిల్లలు పుట్టిన తర్వాత నారాయణకి జన్మ రాహిత్యం. అంటే అయ్యో నేను అరిస్తే నారాయణ ప్రత్యక్షమవుతాడు. అయ్యా నారదుని నన్ను తీసుకొచ్చి ఈ ఆడ రూపంలోకి మార్చి, ఏందయ్యా నీ ఆట, ఈ జగన్నాటకం ఏదేమయ్యా అని అంటే, అందుకే కదయ్యా నీతో చెప్పినాను నీ వల్లే కావాలని. సరే స్వామి, నా పరిస్థితి ఏంది అన్నాడు. సరే పోయి ఎడమ చేతి పైకెత్తి ఆ సరోవరంలో మునిగిపోవాలన్నాడు. నేను ఎడమ చేయి ఎందుకు పైకెత్తాలని అడగరా నాడు. చక్కగా నీళ్ళు ఉందినాడు పైకెత్తి. బయటకు వచ్చారికి ఎడంచి ఆడచే ఉంది. ఏమయ్యా, అయ్యా స్వామి ఆడచే ఉంది. ముందు అడగలయా, ముందు అడగల, అడగలే కదా. సరే వాడు వచ్చిన స్వామి ఎట్లా వాటి చేసినాం, ఈయన పుత్రులను, ఈయన కుమారులను, ఈయన కొడుకులను ఈయన అంటే వీరు ఒకరొకరు ఒక వత్సరము ఈ భూప్రపంచాన్ని చక్రవర్తిగా ఏలుతారు అని ఉంటారు. సంతోషం స్వామి, మళ్ళీ వాళ్ళ పేర్లు అన్నాడు. అంటేనే ఆయన చెప్పినాడు, ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదోత, ప్రజోత్పత్తి అనిలాగా 60 సంవత్సరాల పేర్లు పెట్టినాడు. పెడతానే సరే స్వామి 60 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళా అన్నాడు. ఏమైనాను మొదటి మొదలు అన్నాడు. సరే సంతోషం, ఏం చేద్దాం, మిగతా ఏం చేద్దాం అంటే నక్షత్రాలు. అప్పుడు పుత్తికతో కూడిన పుత్తిక, రోహిణి, మృగశిర నక్షత్రాలు ఫస్ట్ అగ్ని నక్షత్రమైనటువంటి పుత్తిక పుట్టింది. పుత్తిక పుట్టిన తర్వాత జల నక్షత్రమైన రోహిణి నక్షత్రం పుట్టింది. ఏమి తర్వాత ఆకాశ గమనాన్ని మార్చే మృగశిర నక్షత్రం పుట్టింది. ఇలాంటి నక్షత్రాలు పుట్టుకుంటా నక్షత్రాలని పుట్టించుకుంటూ వస్తూ తర్వాత వారాలు. అప్పుడు మనకు సప్తమ గ్రహాలు మాత్రమే ఉండేవి, నవగ్రహాలు లేవు. సప్తమ 7 గ్రహాలు ఉన్నాయి. సరే స్వామి మళ్ళీ ఎట్లా మిగతాలు అంటే చైత్ర శుద్ధ పాడ్యమి ఎవరైతే ఏర్పడుతుందో ఆ రోజు యుగా
యుగ ఆరంభము. సంవత్సరం, వత్సరం వేరు, సంవత్సరం వేరు. వత్సరం అంటే పూర్ణమైన సంవత్సరం కాదు, వత్సరం అంటే వత్సరమే, సంవత్సరం అంటే కొద్దిగానే. తర్వాత కృతయుగ ప్రారంభమైనప్పుడు చైత్రమాసం 300 రోజులు, మళ్ళా త్రేతాయుగానికి వచ్చేవాళ్ళకి 150 సంవత్సరాలు, మరలా ద్వాపరానికి వచ్చేవాళ్ళకి 70 ఏళ్ళు, ఇక్కడికి వచ్చేవాళ్ళకి 30. ఇలాగా తగ్గుకుండా వచ్చి నెలైంది. అప్పుడు 300 రోజులు ఉంది కాబట్టి నెల, అది యుగముగా 1236, 3600 సంవత్సరాలు కాబట్టి దాన్ని యుగము. అలాగా యుగముతో ప్రారంభమైనదే ఉగాది. ఇలాగా ఆ 4 కుమారుడైన పరాభవ అంటే 60 సంవత్సరాలలో 43వ సంవత్సరం వాడు మనల్ని ఇక్కడ పరిపాలించేకి చక్రవర్తిగా వచ్చినాడు. తర్వాత రాజు, మంత్రులు ఆదివారం నాడు ఉగాది పండుగ వస్తే సూర్యుడు రాజుతాడు. సోమవారం నాడు పండగ అయితే చంద్రుడు రాజుతాడు. మంగళవారం అయితే కుజుడు, బుధవారం అయితే బుధుడు, గురువారం అయితే గురుడు, శుక్రవారం అయితే శుక్రుడు, శనివారం అయితే శనేశ్వరుడు. ఈ సంవత్సరం మాత్రం గురువారం పండుగ వచ్చింది కాబట్టి దీన్ని గురుడు రాజినాడు. పరాభవ. ఈ సంవత్సరం పేరు పరాభవ. పర అమ్మవారు, భవ ఈశ్వరుడు. పర చెడు, భవ గెలుపు. చెడు మీద గెలుపే పరాభవ. అమ్మ పార్వతీ పరమేశ్వరుల రూపమే పరాభవ. తర్వాత ఈ సంవత్సరం రాజులకు కష్టాలు ఉంటాయి అంటారు. మంచి వర్షములు కురువును. గురుడు రాజున్నాడు కాబట్టి బ్రాహ్మణులు చేసే